ఇది విప్ప పువ్వు అండి. ఈ విప్ప పువ్వు భద్రాచలంలో మనం రాముల వారిని దర్శించుకోవడానికి వెళ్తే ప్రతి ఒక్కళ్ళకి ప్రసాదంగా పెడతారు. ఈ విప్ప పువ్వులో ఉండే ఉపయోగాలు ఈ రోజు మనం చెప్పుకున్నాం. విప్ప పువ్వు అతి దాహం, రక్తపైత్యం, తల్లో కురుపులు, మురికి కురుపులు, సర్పి, పెదాల చుట్టూ వచ్చే కురుపులు, ఇలాంటివే కాకుండా మన బాడీలో ఈ మధ్యన నరాల మీద ప్రాబ్లం వచ్చి నరాల మీద టిష్యూస్ తినేసి కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి కదా, అలాంటి జబ్బులు కూడా తగ్గటానికి విప్ప పువ్వు చాలా అద్భుతంగా పనిచేసిద్ది. మాటికి ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి, ఆ ఎక్కిళ్ళని కూడా తగ్గించిద్ది అన్నమాట ఇది. వనవాసంలో సీతాదేవి రాములు గారు ఇవే తిని 14 ఏళ్ళు చాలా హెల్దీగా ఎటువంటి డిసీజ్ అనేవి అంటుకోకుండా మంచిగా తయారు చేసుకున్నారన్నమాట. విప్ప పువ్వు అంత అద్భుతమైంది. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఇక దేనికి ఇది ఉపయోగపడిద్ది, ఎలా తాగాలనేది పెద్ద వీడియో ఉంటుందండి, దాన్ని చూడండి.